ఇప్పుడు నిన్న పాపం లోకేష్ గారు అనుకుంటా వాళ్ళ నాయకులు చెప్తున్నారు, ఇసుక జోలికి పోకండి, మట్టి జోలికి పోకండి, రెవెన్యూ జోలికి పోబాకండి, మేము సీరియస్ గా పరిగణిస్తామని. ప్రభుత్వ కార్యాలయంలో వీళ్ళు చెప్పండి పని ఏదైనా జరుగుతుందా? జోక్యం చేసుకోకుండా ఎక్కడ ఉన్నారు అసలు? ఎవరిని ఆపుతావు నువ్వు? మట్టి మట్టి తవ్వకుండా ఎవడున్నాడు అసలు? ఏ ఎమ్మెల్యే పరిధిలో ఉన్నారు? ఏమన్నా ప్రధాన పట్టణాల ఏరియాలో ఉన్నట్టున్నారు, ఎందుకంటే పట్టణాల్లో ఉండదు కదా తవ్వుకోవడానికి. పల్లె ప్రాంతం ఉన్న ప్రతి చోట తవ్వుతున్నారు, ఇసుక ఉన్న ప్రతి చోట తవ్వుతున్నారు. ఇసుక ఉన్నటువంటి ఏరియా ఎమ్మెల్యే ఇవాళ అతిపెద్ద ధనవంతుడు. ఇసుక మట్టి రెండు ఉన్న ఏరియా వాడు అపర ధనవంతుడు. వాడికి 3 రకాల ఇన్కమ్. ఇసుకలో ఆదాయం వస్తుంది, మట్టిలో ఆదాయం వస్తుంది, అనేక మంది కార్యకర్తలకి పనిచ్చినట్టు ఉంటది. ఇది కాకుండా అవన్నీ కష్టపడతారు కదా, శారీరక శ్రమ. బాబు గారు చెప్పినట్టు పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడ్డాడు, ఓ పెగ్గేసుకుంటాడు కదా. ఆ పెగ్గేసుకోవడానికి అక్కడ బార్లు ఉంటాయి కదా, అదే మినీ బార్లు అని చెప్పబడేటటువంటి, దాన్ని ఏమంటాం, బెల్ట్ షాపులు. ఆ బెల్ట్ షాపులు నెత్తిన పెద్ద వైన్ షాప్, ఆ వైన్ షాప్ కు పర్మిట్ రూమ్, అది ఆదాయమే కదా. ఇసుక మట్టి ఉన్న ప్రాంతపు ఎమ్మెల్యేకి 4 రకాల ఆదాయం. కళ్ళు మూసుకొని సంపాదించుకోవచ్చు, నెలకి కనీసం ₹1 మిగిల్చుకోవచ్చు. 12 నెలలకి 12 కోట్లు, 5 ఏళ్లకి చూసుకోండి 60 కోట్లు. ఏది మనం